ఎవరో కామెంట్ పెట్టిరు కదా, ఇప్పుడు కొండల్ రెడ్డికి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఏందా కంపెనీ టెస్సెరాక్ట్ అనే కంపెనీకి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు ఆ టెస్సెరాక్ట్ అనే కంపెనీకి 5 ఎకరాలు 7 ఎకరాల భూమిలో కేటాయించారు. ఆ కేటాయించిన భూమి, ఆ కంపెనీకి కేటాయించిన భూమి కొండల్ రెడ్డి కాబట్టే కంపెనీకి ఇచ్చారు. అసలు ఆ కంపెనీ ఎక్కడ నడుస్తుందంటే ఎక్కడో పటాన్చెరులో, కిష్టారెడ్డిపేటలో, ఎక్కడో మారుమూల ఆ లోపల ఏదో గల్లీలో ఉన్న ఒక బిల్డింగ్లో నడుస్తున్నది. సో దాంతోపాటు టెస్సారెక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని ఒక కంపెనీ, ఇంకేదో కంపెనీ పేరుతో 2 కంపెనీలు ఆ ఇంట్లో నడుస్తున్నాయి అన్నది కనబడుతున్నది. మరి ఈ కంపెనీ కొండల్ రెడ్డిది కాబట్టే కొండల్ రెడ్డికి ఫ్యూచర్ సిటీలో భూములు ఇచ్చిరు అని అంటున్నారు. పోనీ మరి కంపెనీకి సంబంధించిన క్యాపిటల్ ఎట్లున్నది, దాని వ్యవహారాలు ఎట్లున్నాయంటే ₹1,00,000 ఏమో చూపిస్తున్నది. మీరు ChatGPTలో కొట్టి చూడండి టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని. సరే ఇప్పుడు కొండల్ రెడ్డిది కాదంటున్నారు. సరే కొండల్ రెడ్డిది కాదు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. మరి ఎవరిదని చెప్పి ఫ్యూచర్ సిటీలో అన్ని ఎకరాల భూమిని కేటాయించారు? ఏమనంటే స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు ఆ ఓనర్లన్నా బయటికి రావాలి కదా. ఆ ఓనర్లు ఎవరు? ఆ ఓనర్లు బయటికి రావాలి కదా. మరి ఆ ఓనర్లన్నా బయటికి రావాలి, వాళ్ళన్నా వచ్చి ఇది కొండల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పాలి. వాళ్ళకి ఎట్లిచ్చారో గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పుడు చాలామంది స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరు భూమిని కేటాయిస్తారా? ఆ కంపెనీ పనితీరు, పని విధానం ఎట్లున్నది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 0 అని చూపిస్తున్నారట. మరి ఎంప్లాయీస్ లేని కంపెనీకి భూమి ఎట్లా పోతుంది? మరి ఇవన్నింటికి ఆన్సర్ చెప్పాలి కదా. సరే కొండల్ రెడ్డిది కాదు, పక్కన పెట్టండి. ఆ కంపెనీకి ఇచ్చిన భూమి మరి వాళ్ళు దానికి అర్హులేనా ఆ భూమి ఇవ్వడానికి? 7 కోట్లకి ఎట్లు ఇస్తారు 100 కోట్ల భూమి? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా గవర్నమెంట్. అయితే శ్రీధర్ బాబు గారు అది ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఈ టెస్సెరాక్ట్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధం లేదట. రేవంత్ కుటుంబంపై ఫేక్ డాక్యుమెంట్లతో తప్పుడు ప్రచారం జరిగింది. మరి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏంటి? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్ధమని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై ఫేక్ డాక్యుమెంట్లతో చేస్తున్నది తప్పుడు ప్రచారమని ఖండించారు. రావిర్యాలలో టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూ కేటాయింపు ప్రక్రియ రహస్యంగా జరగలే. కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీ ఆమోదం, పూర్తి పారదర్శకతతోనే నిబంధనల ప్రకారమే ఈ టెస్సెరాక్ట్కు భూములు కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వండి వార్చిన వార్తలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ భూ దోపిడీ బాగోతాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు ఆడుతున్న పొలిటికల్ డ్రామా. ఎవరొద్దన్నారు ఆ పార్టీకి సంబంధించిన భూ దోపిడీ బయటికి తీయడానికి? తీస్తలేరు కదా మీరు. జరిగింది వాస్తవమా అంటే వాస్తవం, తిన్నరా దొంగలు అంటే తిన్నారు. మరి ఎందుకు తీస్తలేరు? మరి మీరు 3 ఏళ్లలో ఇంకా తీసుడు కానీ ఉందా? జేసీబీ దొరకలేదా? లేకపోతే ఏమన్నా ఇంకేం కావాలా మీకు? అధికారంలో ఉన్నది మీరే కదా. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబం పైన తప్పుడు సమాచారంతో ఆరోపణ చేస్తున్నది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయి. భూ కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం 100% పారదర్శకత పాటిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఏంది టెస్సెరాక్ట్ అడ్వాన్స్? మీరు ChatGPTకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ అడుగుదాం. ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు అన్నట్టుగా చూపించిన ఇప్పుడు తెర వెనకాల ఉన్న సంబంధాలు అయితే కనబడవు కదా. నేనేమంటున్నాను, సరే ఆయనకు సంబంధం లేదు, ఓకే వెల్, మరి ఎట్లు ఇచ్చినారా కంపెనీకి భూములు? ఏం చూసి ఇచ్చినారా కంపెనీకి? ఇంతేనా? టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ డైరెక్టర్స్ అడ్రస్, ఎంప్లాయీస్, పూర్తి వివరాలు. మీరు ఎక్కడో అడగాల్సిన అవసరం లేదు. ChatGPTని జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే అది మొత్తం ఇచ్చేస్తుంది. మీరు అడిగింది టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి అని భావించి అందుబాటులో ఉన్న
పబ్లిక్ కంపెనీ రికార్డులు సంస్థ వెబ్సైట్ ఆధారంగా వివరాలు సేకరించిన. ఈ వివరాల్లో కంపెనీ పేరు టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 2023 ఏప్రిల్ 11వ తేదీన స్థాపించబడ్డది. సిఐఎన్ నెంబర్, కంపెనీ స్థితి యాక్టివ్లో ఉన్నది, రిజిస్ట్రేషన్ ఆర్ఓసి హైదరాబాద్, కంపెనీ రకం ప్రైవేట్ అన్లిస్టెడ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ, ఆథరైజ్డ్ క్యాపిటల్ ₹1,00,000. మరి ఇది స్టార్టప్ అంటే జస్ట్ అది స్టార్ట్ చేసినారు అంతే. ప్రధాన కార్యకలాపం మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కంపెనీ ఏప్రిల్ 11, 2023 తెలంగాణలో నమోదైంది. రిజిస్టర్డ్ అడ్రస్ ప్లాట్ నెంబర్ 1 పార్ట్ శ్రీ కృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరువు, తెలంగాణ. ప్రస్తుతం పబ్లిక్గా లభిస్తున్న తాజా కంపెనీ డేటా ప్రకారం 3 డైరెక్టర్స్ ఉన్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. ఎవరెవరు? నరేష్ బొట్ట డైరెక్టర్, ఏప్రిల్ 23, 11 ఆయన స్టార్ట్ చేసిండు. తర్వాత కండ్రా రషియా మరి డైరెక్టర్ అట, జూలై 6, 2024. చిలుముల శేషసాయి రెడ్డి డైరెక్టర్, 18 జూలై 2024. పాత డేటాబేస్లో డైరెక్టర్స్కు సంఖ్య పేర్లలో తేడాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుత స్థితికి 2026లో తాజాగా కనిపిస్తున్న రికార్డుని ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఇంజనీరింగ్ డ్రైవ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా పనిచేస్తున్నదట. ఖచ్చితమైన ఎంప్లాయీస్ కౌంట్ పబ్లిక్గా ధృవీకరించగల కంపెనీ రికార్డులో నాకు కనిపించలేదు. 0 ఎంప్లాయీస్. కంపెనీ వెబ్సైట్లో టీమ్ ఎంప్లాయీస్ సంఖ్య ఇవ్వలే, అందువల్ల ఒక సంఖ్యను ఊహించి చెప్పడం సరైనది కాదు. అదో ఇంట్లో నడుస్తున్నది, మరి ఇంట్లో నడిచేదానికి ఎట్లా ఇచ్చింది మరి మీరు? ఇప్పుడు మరి ఈ 3 వేరే వేరే కంపెనీలు, అసలు దీనికి కొండల్ రెడ్డికి సంబంధం ఉందా? నేను చూసిన పబ్లిక్ కంపెనీ రికార్డ్స్లో టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్కు కొండల్ రెడ్డికి అనే వ్యక్తికి డైరెక్టర్గా ఉన్నట్లు కనిపించట్లేదు. కెండల్ కాదు, కొండల్. కొండల్ రెడ్డి అనుముల. ఇది కనిపించట్లేదు అని చెప్తున్నది. మీరు కోరితే టెస్సెరాక్ట్ కంపెనీకి అనుముల కొండల్ రెడ్డికి ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉందా, షేర్ హోల్డర్గా కానీ ప్రమోటర్గా కానీ చెక్ చేసి చెప్తా అంటున్నది. చెప్పండి. అవును, నేను మరింతగా చెక్ చేశాను. అనుముల కొండల్ రెడ్డికి టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో సంబంధం ఉన్నట్టు బలమైన పబ్లిక్ ఆధారం కనిపించింది, కానీ ఆ సంబంధం డైరెక్టర్ షేర్ హోల్డర్ స్థాయిలో ఉందని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడానికి ఎంసీఏ షేర్ హోల్డింగ్ ఫైలింగ్స్ అవసరం. ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఇండియా యుఎస్ ఫోరం 2026 అధికారిక డెలిగేట్ వివరాల్లో కొండల్ రెడ్డి చైర్మన్, టెర్రసాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని స్పష్టంగా పేర్కొన్నారట. అదే సమయంలో టెర్రసాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రికార్డులు ఈ చిరునామాలో ఉన్నట్టు కంపెనీ చూపిస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు నిర్ధారించింది ఏంటి అంటే కొండల్ రెడ్డి అనుముల టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి సంబంధం ఉంది. ఆయన్ను చైర్మన్గా అధికారిక ఇండియా యుఎస్ ఫోరం పేజీ అనేది పేర్కొన్నదట. అయితే కంపెనీలో ఆయన ఎంత శాతం వాటా కలిగి ఉన్నారు, షేర్ హోల్డర్నా ప్రమోటర్నా, ఏ తేదీ నుంచి చైర్మన్గా ఉన్నారు అనే విషయాలు నేను చూసిన పబ్లిక్ రికార్డుల ఆధారంగా నిర్ధారించలేను. ఓ లింక్డ్ఇన్ పోస్ట్లో కూడా టెర్రసాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ను హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ ప్లేయర్గా ప్రస్తావించారట. నేను పరిశీలించిన పబ్లిక్ ఎంసీఏ ఆధారిత డేటాలో కొండల్ రెడ్డి పేరు డైరెక్టర్గా కనిపించట్లేదు. అంటే చైర్మన్గా ఉండడం తప్పనిసరిగా ఎంసీఏ డైరెక్టర్గా ఉండడం, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలతో ఆయన ఎంత శాతం షేర్ కలిగి ఉన్నారు అనేది చెప్పడం సాధ్యం కాదు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు ఈ టెర్రసాక్ట్ను షెల్ కంపెనీగా పేర్కొంటూ కొండల్ రెడ్డిని చైర్మన్గా ప్రస్తావించిందట. అయితే అది ఆరోపణ, రాజకీయ వ్యాఖ్య మాత్రమే. దాన్ని స్వతంత్రంగా నిర్ధారించిన ప్రభుత్వ రికార్డుగా అయితే పరిగణించడానికి వీల్లేదు అంటుంది. కాకపోతే ఒక దాంట్లో మాత్రం ఆయన్ని చైర్మన్గా ఉన్నట్టు కనబడుతున్నదట. అందువల్ల ప్రస్తుతం నిర్ధారించగలిగిన విషయం ఏంటంటే కొండల్ రెడ్డికి టెర్రసాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో చైర్మన్ స్థాయి అనుబంధం అయితే ఉన్నది. ఆయన డైరెక్టర్ లేదా షేర్ హోల్డర్గా ఎంత వాటా కలిగి ఉన్నారో మాత్రం నేను చూసిన ఆధారాలతో నిర్ధారణ కాలే.
సో ఇట్లా అయితే సంథింగ్ ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో ఉన్నదట ద ఇండియా యుఎస్ ఫోరంలో చైర్మన్గా నమోదు చేయబడి ఉన్నదట. మరి ఇది ఎట్లా మరి? ఇప్పుడు అడుగుతున్నది కూడా అదే కదా. ఇప్పుడు అంత ప్రైమ్ ల్యాండ్ని, ఫోర్త్ సిటీలో ల్యాండ్ని ఎట్లా ఇచ్చినారు మీరు ఇట్లాంటి కంపెనీకి? 0 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి, లేదు 1,00,000 క్యాపిటల్ అమౌంట్ ఉన్నటువంటి కంపెనీకి ఎట్లా ఇచ్చిరన్నది కదా పాయింట్. ఇప్పుడు ఇది అంతెందుకు, ఆయన ఉన్నాడా లేదా ఏదైనా డిసైడ్ చేయాలంటే డైరెక్ట్ వాళ్ళే వచ్చి చెప్తే అయిపోతుంది కదా, లొల్లే ఉండదు కదా, ఇక లొల్లే ఓడిచిపోతుంది కదా. మీరు ఇక్కడ చూడండి, టెర్రస్ యాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కొండలరెడ్డి, ఇగో లింక్డ్ఇన్లో ఉన్నది, లింక్డ్ఇన్లో ఒకటి కనబడుతున్నది. కొండలరెడ్డి అనుముల, హైదరాబాద్, తెలంగాణ, టెర్రస్ యాక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, honored to join the US India Strategic Partnership Forum, India Executive Leadership Board. ఇగో ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డు ఆ మీటింగ్కి ఈయన అటెండ్ అవ్వడం జరిగింది. ఇగో విల్ సీ. సో వాళ్ళు పెట్టిన ట్వీటే కదా, honored 4 days back, honored to join the US India Strategic Partnership Forum, India Executive Leadership Board. My sincere thanks to John Chambers, Mukesh, Aghi, Gaurav Verma, Nivedita Mehra and the team at so and so. Congratulations to Ashish who joined the board alongside me. ఇదంతా ఇగో సెలెక్ట్ USA saying Terras Act Advanced Systems Private Limited. ఇప్పుడు సంబంధం లేకపోతే మరి ఇది బెటర్ కదా. ఇగో ఇక్కడ చూడండి, US India Strategic Partnership Forumలో USI SPF is delighted to welcome Mr. Ashish Agarwal, Executive Director, Cummins India, and Mr. Kondal Reddy Anumula, Chairman, Terras Act Advanced Systems Private Limited, to the so and so India Executive Leadership Board. Anumula Kondal Reddy is a leader in India's aerospace and defense sector. As Chairman of Tesseract Advanced Systems, he has been instrumental in advancing indigenous defense technologies, strengthening India's innovation ecosystem, and fostering capabilities that contribute to national security and advanced manufacturing. సో ఇది చాలా క్లియర్గా కనబడుతుంది. చైర్మన్, టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్. మరి ఇంత క్లారిటీగా ఉన్నది కదా, ఇంత క్లారిటీగా కనబడుతున్నది కదా ఆయన చైర్మన్ అని. మరి ఇప్పుడు సంబంధం లేదు అని శ్రీధర్ బాబు గారు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు మరి ఆ ఫేక్ది ఏదో చెప్పాలా, ఆ ఫేక్ది ఎవరైతే మరి బయట పెట్టినారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి. మరి ఇప్పుడు ఎవరు ఏందన్నా తేలాలా. ఆ భూమి ఎవరిది బాసు? ఆ భూమి పేద రైతులే. ఆ భూములన్నీ ఫోర్త్ సిటీలో సేకరించిన కేసీఆర్ 15,000 ఎకరాలు సేకరించిన మీరు మళ్ళీ ఇంక ఎక్స్ట్రా 15,000 ఎకరాలు, మొత్తం 30,000 ఎకరాల భూమి ఎవరిది? మెజారిటీ ఎస్టీలది, ఎస్సీలది, బీసీల భూమి అది. ఇది ఒకటే కాదు, నేను ఇంతకుముందే చెప్పిన, ఒక మంత్రి కొడుకు పేరు మీద 1-2 సర్వే నెంబర్లు చెక్ చేస్తే 25 ఎకరాల భూమి బయటకు వచ్చింది. మరి ఆ మంత్రి కొడుకు పేరు మీదకి ఎట్లొచ్చింది? సచ్చిన శవం వచ్చి రిజిస్ట్రేషన్ చేసిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎట్లా జరిగింది? మరి ఆ ఎంఆర్ఓ ఎట్లా నిద్రపోయిండు? ఏం నిద్రపోయి చేసిండు? ఎంత తీసుకొని చేసిండు? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లా కొన్ని 100 ఎకరాల భూములు మొత్తం ఈ లీడర్ల కొడుకులు వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరి భూమి అది? ఇది ఫోర్త్ సిటీనా? ఇది ఫ్యూచర్ సిటీనా? ఇది ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ కాదు, ఇది గోస్ట్ సిటీ. అంటే మీరుగా భూములు మొత్తం పంచుకొని తెలంగాణ ప్రజల భూములను కొల్లగొడుతూ
మా భూములు సేకరించి మీరు లబ్ధి పొందుతున్నారు. ఏమి ఇప్పుడు ఈడ బీఆర్ఎస్ ఏం తక్కువేం చేయలే, ఇది ఆయన స్టార్ట్ చేసిపోయిందే. ఇప్పుడు ఆయన సేకరించిన 15,000 ఎకరాలు కూడా వాళ్ళకు పంచుకున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వాటాల కొట్లాటని బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు ఈ కొండలరెడ్డిది అంతా తీసుకొచ్చింది, వాటాల కొట్లాట. వీళ్ళ వాటాలు సెట్ కాగానే వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. ఇన్ని రోజులు ఎందుకు లేదు, ఎన్నో బెడిసింది వ్యవహారం. ఇప్పుడు ఏ కేసు ముందుకు పడ్డది? టానిక్ కేసు ముందుకు పడ్డదా? జిఎస్టీ సంబంధించిన కేసు ముందుకు పడ్డదా? భూముల కేసులు ముందుకు పడ్డాయా? కార్ రేసింగ్ ముందుకు పడ్డదా? ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ముందుకు పడ్డదా? విద్యుత్ కుంభకోణాల స్కామ్ ముందుకు పడ్డదా? ఏ కేసు ముందుకు పోయింది? ఏది ముందుకు పోదు, పోయినట్టే పోతుంది, ఆగిపోతుంది. జనాలకు సంబంధించిన జెన్యూన్ ఇష్యూస్ రాగానే ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారు, ఒక వార్తతోని ఇట్లాంటి పేపర్లలో స్టార్ట్ చేస్తారు, ఇష్యూస్ మొత్తం డైవర్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు 7 ఎకరాల భూమి ఎక్కడిది అన్నది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇక ఓపెన్ ఇంత వీళ్ళ మీటింగ్స్లోనే చాలా క్లియర్గా అనుమూల కొండారెడ్డి టెస్సర్ యాక్ట్ అని బోర్డు పెట్టే కనబడుతున్నది కదా. మీరు మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఇంకా మీ కంపెనీకి సంబంధం లేదంటే ఎట్లా? సరే, ఒకవేళ జెన్యూన్ కంపెనీ చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఏరోస్పేస్ డిఫెన్స్ దాంట్లో పెద్ద ఎత్తున ఇది చేయబోతున్నది అని అంటే మరి అదేదో అంత పెద్ద గొప్ప కంపెనీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి మరి బయటకు వచ్చి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ కాబట్టి చెప్పండి మరి. ఇగో దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇది ఇది ఇదట ఇప్పుడు దాని ఆఫీస్ టెస్సర్ యాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉన్న ఆఫీస్ ఇది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ అన్ క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంది అంటే నిల్లు అని చూపిస్తున్నారట. ఇప్పుడు ఆయన ఎవరు మన శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారు, ఇది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటో చూపించండి. ఆ కంపెనీకి ఎట్లు ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, దానికి ఉన్న గొప్ప ఇదేంది, సో బయట పెట్టండి. ఈ ఇంట్లో నడుస్తుందా అండి కంపెనీ? ఇగో శ్రీ కృష్ణానగర్ రోడ్ నెంబర్ 1 కిష్టారెడ్డిపేట్ ప్లాట్ నెంబర్ సో అండ్ సో, ఇగో ఈ ఇంట్లో నడుస్తుందట కంపెనీ. ఇప్పుడు దానికి ఫ్యూచర్ సిటీలో భూములు ఇచ్చారు. సామాన్యుడు నేను కూడా స్టార్టప్ పెట్టుకుని నాకు ఫ్యూచర్ సిటీలో ఒక ఎకరం భూమి ఏంటంటే ఇస్తారా? అవకాశం ఉందా? మిస్ ద న్యూస్ వెన్ యాడ్స్ కమ్ ఇన్ ద మిడిల్ అట. దానికి ఏం చేయలేం బ్రదర్, అది యూట్యూబ్ వాడి వ్యవహారం. మనం దాన్ని అవకాశం లేదు. ఇక మనకు యాడ్స్ రావద్దంటే మనం ఓన్గా దాంట్లో ప్రీమియరో ఏదో తీసుకుంటే తప్ప యాడ్స్ రాకుండా ఆపగలుగుతాం. అదర్వైజ్ మన చేతిలో లేనిది అది. అన్న టుమారో ఇందిరా పార్క్ దగ్గర ఆటో వాళ్ళ ధర్నా ఉందన్న, కవిత కూడా వస్తుందట. ఆమెకేం పని ఉందో. ఈ లీడర్లను పిలవకుండండి దయచేసి. ఈ లీడర్ని పిలిస్తే మీ ఉద్యమం కాస్త సైడ్ అయిపోతుంది. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? మీరు చేసే పోరాటాన్ని దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి, అవసరమైతే నేనే పెట్టిన ఈ సభ అని చెప్పడానికి వస్తారు, ఏ పార్టీ వాడైనా. అన్న రెసిడెన్షియల్ దగ్గరలో వైన్ షాప్స్ బాగా ఇబ్బంది అవుతుంది. అన్ని స్కూళ్ళ పక్కనే ఉన్నాయి, ఇళ్ళ పక్కనే ఉన్నాయి.